జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఎస్వి ఈవెంట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన తర్వాత గద్వాల్ ప్రాంతానికి మొదటిసారి రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. రెండో వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రాంతం కాటన్ సీడ్ హబ్గా ఉందని పత్తి రైతులను పట్టించుకోకుండా విస్మరిస్తూ పత్తి మద్దతు ధరలో రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ బీజేపీపై నిందలు మోపుతూ కాలం వెల్లదీస్తోందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత పేరున రాజకీయం చేస్తున్నారని అన్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇస్తే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి జిమ్మికులు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే మీరు అధోగతి పాలవుతారని రాష్ట్ర ప్రజానాయకానికి హెచ్చరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు ఉండదని అన్నారు. రైతులకు సమయానికి ఎంత అంటే అంత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రతిష్ఠపాలు చేయడానికి అబద్ధాల ప్రచారం చేస్తాము. వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతుందని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు 9 లక్షల పైసలు మెట్రిక్ టన్ అవసరం. భారత ప్రభుత్వము మనకి ఇచ్చింది, తెలంగాణకి ఇచ్చింది 12 లక్షల పైసలు మెట్రిక్ టన్. అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది. ఎరువుల షాప్ ముందు రైతులు నిలుచుంటున్నారు. మరి మన రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రి వాళ్ళు కొంతమంది దీనికి సంబంధించినటువంటి యొక్క మంత్రి శాఖ మంత్రి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రితో సంబంధించినటువంటి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. తర్వాత మీరు కూడా కలిశారు. మీరు ఈ పత్రికా సంస్థను చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నడ్డా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మీకు 12 లక్షల మెట్రిక్ టన్ ఇచ్చారు. మీరు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఎంపికైనారు. కానీ వారితో అందరికీ పరిచయం రామచంద్రరావు గారు గతంలో ఎమ్మెల్సీగా గెలుచుకున్నాం. తర్వాత ఒకసారి తక్కువ పడతో పోగొట్టుకున్నా. ఆ దిశలు ప్రజల సమస్యల పైన కానీ కార్యకర్తల సమస్యలు కానీ ఎప్పుడు మనం ఏ విషయంలో వచ్చినా కూడా ఏదైనా వారి యొక్క దృష్టి తీసుకెళ్తే వాటి గురించి పరిష్కారం చేయడానికి ఎప్పుడూ ముందున్నటువంటి నాయకులు రామచంద్రరావు గారు. ఈ ప్రాంతం